పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పొదిలికి వచ్చిన వైఎస్ జగన్పై కుట్రపూరితంగానే టీడీపీ రాళ్ల దాడి చేయించిందని వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే పొదిలిలో ఒక ప్రణాళిక ప్రకారం జగన్ కాన్వాయ్లో అరాచకం సృష్టించేందుకు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ వేలాది మందితో ర్యాలీగా వస్తుంటే టీడీపీ దాడులకు తెగబడింది. కొంతమంది నల్ల బెలూన్లతో నిరసన తెలిపే పేరుతో ముందు నిలబెట్టి వారి వెనుక రాళ్ల కుప్పను ఏర్పాటు చేసి ర్యాలీపైకి రాళ్లతో దాడి చేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాలలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సంఘటన. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే, నాకు తెలిసి ప్రపంచంలో భారతదేశంలో రైతులకు పరామర్శలు చాలా జరిగి ఉంటాయి. నష్టపోయిన రైతులను పరామర్శించడానికి చాలామంది రాజకీయ నాయకులు వెళ్ళుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన, అది వాళ్ళ అవసరమైతే, నేను కష్టంలో ఉంటే, బాధలో ఉంటే నన్ను ఓదార్చడానికి, పరామర్శించడానికి ఓ నిజాయితీ కలిగిన నాయకుడు వచ్చాడనే ఆనందం వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేటట్టు చేసింది. వాతావరణం కూడా పూర్తిగా అనుకూలించింది. కుప్పల తెప్పలుగా రైతన్నలు జేజేలు పలుకుతూ మా అందరి అభిమాన నాయకుడిని హెలికాప్టర్ దగ్గర నుంచి, ఆయన అసలు కారులోంచి దిగితే భుజాల మీదనే తీసుకెళ్ళి ఉండేవాళ్ళేమో, అంత అభిమానాన్ని చూపించారు రైతన్నలు. ఎటు చూసినా రైతులే, పొలాల్లో నుంచి, ఇళ్లలో నుంచి, ఇళ్ల మీద నుంచి. ఇక్కడ మీరు గమనించండి, కావాలంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్సీతో కూడా రిపోర్ట్లు తెప్పించుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కరికి కూడా వెహికల్స్ పెట్టి మేము తరలించిన దాఖలాలు లేవు. నియోజకవర్గాల వారిగా రైతులు వాళ్ళ సామర్థ్యంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనను చూడాలని, దానిలో పాల్గొనాలని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అది చూసిన మేము, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని మాకు తెలుసు, కానీ ఒక్క 12 నెలల కాలంలో ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన ప్రజాప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయాం. ఓ పక్కన ఓ 40-50 వేల మంది ఒక వీధిలో నుంచి ఒక ప్రవాహంలాగా వెళుతున్నప్పుడు మీతే ప్రోత్సహించబడి చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాజకీయ ప్రేరేపితమైన కార్యకర్తలు వాంటెడ్గా కావాలని సమసిపోయిన అంశాన్ని, మాకు సంబంధం లేని అంశాన్ని, ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధం లేని ఒక అంశాన్ని ఎత్తుకొని 40,000 మంది వెళ్తున్నప్పుడు ఓ 40 మంది ప్లకార్డ్స్ పట్టుకుంటే, మీరు నిజంగానే చెప్పినట్లుగా మేము దాడి చేయాలి, దాడి చేశామని మీరు చెప్పినట్లయితే ఈ సంఘటన ఈ విధంగా ఉండుండేదా అని ప్రశ్నిస్తున్నాం. ఇంత అన్యాయంగా మాట్లాడతారా?